గురించి అవి ఇట్లా వేసుకోకూడదు, మా ఇష్టం, మా ఫ్రీడమ్ అని చెప్పేసి ఇన్నిటి గురించి మీరు దిగినప్పుడు, ఇలాంటి విషయాల గురించి సమాజంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు మీరు రారా, మీరు మాట్లాడరా? ఈ విషయం మీద నాకు అంటే నేను ఎందుకు ఇది కోపంతో అడుగుతున్నా అంటే, మన వైష్ణవి ఇన్సిడెంట్ జరిగింది, అమ్మాయే కదా తను, అంత అన్యాయం జరిగింది కదా, చిన్మయ్య గారు ఎక్కడ పోయి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయిల విషయంలో జరిగితే నేను రియాక్ట్ అవుతాను అన్న మనిషి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? తను కూడా అమ్మాయే కదా అని మీ దగ్గర న్యూస్ రాలేదా, లేకపోతే మీరు న్యూస్ వచ్చినా చెప్పట్లేదా అని మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇట్లాంటి వాడి గురించి మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఫైట్ చేస్తేనే కదా బాగుంటది. ఇప్పుడు మేము ఎంతో ఫైట్ చేసాము, లాస్ట్కి ఏమొచ్చింది? సొల్యూషన్ రాలేదు. మీరు ఫైట్ చేస్తే బాగుంటది. పెద్ద పెద్ద వాళ్ళు దిగితే ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది కూడా కింద దిగుతుంది, రియాక్ట్ అవుతుంది. ఇలాంటి విషయాల గురించి మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? సో ఇదంతా కరెక్ట్గా అనిపించట్లేదు. వెరీ గుడ్ క్వశ్చన్ బ్రదర్. యాక్చువల్ బట్టల గురించి తప్ప ఆ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించారు ఇక్కడ. అందువల్ల వీళ్ళు ఇట్లా ఏడ్చినారు. ఈ సమాజం ఎట్లానే ఉంది, వాళ్ళు అట్లానే ఉన్నారు, గవర్నమెంట్ అట్లానే ఉంది. గవర్నమెంట్ ఇంకోటి పాయింట్ ఏంటంటే, మా అయితే ఏముంది ఈ టాపిక్, మా అయితే 5 రోజులు నడిపిస్తారబ్బా, 5 రోజుల తర్వాత ఏమైపోద్ది, ఇంకో టాపిక్ వచ్చింది, సో దాని మీదకి వెళ్ళిపోతారు వీళ్ళు. దీని గురించి మనం పట్టించుకొని యాక్షన్ తీసుకొని అంత అవసరం ఏముంది అనే ఫీలింగ్ మన గవర్నమెంట్ది. నేను లెటర్ నిజం చెప్తున్నాను. ఎవరంటే ఇప్పుడు తిట్టుకుంటారేమో, మనం ఏం చేయలేం, దానికి ఉన్న మాట అది, అర్థమవుతున్న వాస్తవం అది. వాళ్ళు గవర్నమెంట్ ఒక్కటే అనట్లే, ఇక్కడ సమాజం కూడా అటే ఏడ్చింది. సమాజం కూడా ఫైట్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తా, ఏముంది రే ఈ రోజు వైష్ణవి రేపు అపర్ణ, లేకపోతే ఇంకొకరు వస్తారబ్బా, ఇప్పుడు వీళ్ళు కూర్చొని క్యాన్లు పట్టుకుని ఏమొచ్చింది, నేను ఎంత ఫైట్ చేసినా కూడా ఎవరైనా రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఫైట్ చేసే వాళ్ళకి కూడా ఇది పోయింది, ఎవరు చేయట్లేదు ఫైట్ చేయాలనేసి. మేము లిటరల్లీ వారం పైన దాన్ని నడిపించినాం. అబ్బా దీని గురించి రియాక్ట్ అవ్వండి, గవర్నమెంట్ రియాక్ట్ అవ్వండి. ఒకరన్నా రియాక్ట్ అయ్యారా? గవర్నమెంట్ కాదు కదా, ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద కూడా బ్యాడ్ టైం వచ్చేస్తుంది కదా వీళ్ళ వల్ల, అవునా కదా? ఇప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదు పోలీసు వాళ్ళు అన్నప్పుడు, పోలీసు వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తేనే కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా బ్యాడ్ టైం వచ్చేస్తుంది గవర్నమెంట్ వల్ల.